హే గాయ్స్ హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికా డైరీ. హా, చాలా రోజులైంది కదా వీడియో చేసి. నాకు కూడా అలాగే ఉంది, చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏం చేస్తాం గైస్, కొంచెం జెట్ లాగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు కూడా కొంచెం ఏదోలాగా ఉంటుంది. సో అదంతా తగ్గి క్యూర్ అయ్యి ఇంకా కాలేజ్ టెన్షన్స్, కాలేజ్లో ఫీజు కొంచెం ఇష్యూ వచ్చింది. సో ఆ ఫీజు గురించి తిరుగుతా సరిపోతుంది అనమాట నాకైతే. ఇంకా లాస్ట్కి ఈ రోజుకి కుదిరిందనమాట మనకి వీడియో చేయడానికి. సో మీ అందరి కోసం ఒక వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అదేంటంటే F1 స్టూడెంట్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి అడుగుతారు ఇంటర్వ్యూవర్, ఇంకా కొంచెం టిప్స్ అవి ఇద్దాం అనుకున్నాను. సో మీకోసం ఒక వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట. అసలు క్రేజీ ఏంటో చెప్పనా, నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీకోసం. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చెప్దామని ఫిక్స్ అయిపోయాను. గబక్కన ఏదైనా మర్చిపోయినా నేను నోట్స్ చూసుకొని చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ చెప్తున్నా కదా గైస్, అస్సలు బట్టి పట్టకండి. ఫస్ట్ బట్టి పట్టారా ఇంక అయిపోయినట్టే ఇంటర్వ్యూ, మీరు దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. బట్టి అయితే అస్సలు పట్టకండి, ఎందుకంటే మన ఆన్సర్ ఏదైనా జెన్యున్గా ఉండాలి. ఇంటర్వ్యూయర్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. సో మీరైతే అస్సలు బట్టి పట్టకండి. నెక్స్ట్ ఏంటంటే మీరు చేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఏం చేస్తున్నారు, ఏ కాలేజ్కి అప్లై చేస్తున్నారు, ఒకవేళ కన్సల్టెన్సీ నుంచి చేస్తున్నా కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ప్రాసెస్ అంతా తెలుసుకొని ఉండాలన్నమాట మనము. అలా తెలుసుకొని ఉండకపోతే ఒకవేళ ఇంటర్వ్యూయర్ ఏమైనా అడిగినా కానీ మనకి ప్రాబ్లం అవుతుంది. సో అన్నీ తెలుసుకొని ఉండండి. అండ్ నెక్స్ట్ మనం ముందు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా చాలామందిని. వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనకి క్వశ్చన్స్ వినిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఒకవేళ టెన్షన్ లేదు ఏం కాదు అనుకుంటే వినండి. కాదు నాకు టెన్షన్ అనే పని అయితే అసలు ఏం పట్టించుకోకండి, తొక్క. మీ ఛాన్స్ వచ్చే వరకు ఆగండి. అండ్ మీరు టెన్షన్ అవ్వకండి. ఏంటి వాళ్ళు రిజెక్ట్ అవుతున్నారు, మనదే ఉంది అని అలా అనుకోకండి. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ విన్నారంటే మీకు ఆ ఇంటర్వ్యూయర్ మైండ్ సెట్ అర్థమైద్ది అనమాట. సో దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇంటర్వ్యూయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి, ఏముంది ఏమన్నా ఫ్రాడ్ చేస్తున్నారా స్టూడెంట్స్ అని చూసుకుంటారు. సో మనం ఎలాగో ఫ్రాడ్ చేయము, జెన్యున్గానే వెళ్తున్నాం కదా. సో జెన్యున్గానే చెప్పేసేయండి ఆన్సర్స్ అన్ని, భయపడకండి. ముందు కాన్ఫిడెంట్గా చెప్పండి. కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఇంకా మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, వచ్చేసినట్టే ఇంక మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిమ్మల్ని ఏం అడగొచ్చు, మీరు ఎన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నారు, వాటిలో మీకు ఎన్ని I-20s వచ్చాయి, ఆ యూనివర్సిటీస్ అన్నిట్లో మీకు ఈ యూనివర్సిటీయే పర్టికులర్గా ఎందుకని అడుగుతారనమాట. సో దానికి మీరు ఆన్సర్ చేయాలి. మీకు ఏమి ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ యూనివర్సిటీ రిలేటెడ్ అని చెప్పి మీకు తెలుసు. సో అదే ఆన్సర్ చేసేయండి. నాకు చెప్పా కదా ఇందాక, ఇట్లా ప్రాజెక్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఆర్ ఏదో ఒకటి మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది చెప్పేసి. మీకు ఏది తెలియదు అనుకుంటే ముందు మీరు కాలేజ్ గురించి రీసెర్చ్ చేయండి, మీరు వెళ్ళబోతున్న ప్రోగ్రామ్ గురించి రీసెర్చ్ చేయండి, మీకు అంత క్లారిటీ వచ్చేసిద్ది అనమాట, ప్రాబ్లమే ఉండదు. అండ్ నెక్స్ట్ అకాడమిక్ అండ్ వర్క్ ప్లాన్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్ ఒక్కోలాగా ఉంటుంది అనమాట, ఒక్కో యూనివర్సిటీ ఒక్కోలాగా ఉంటుంది. సో యూనివర్సిటీకి తగినట్టు మనం చూసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు 3 క్రెడిట్స్ అనమాట. ఇప్పుడు సెమ్కి వచ్చి 9 అంటే ఒక సబ్జెక్ట్ వచ్చి 3 క్రెడిట్స్. అప్పుడు మీరు ఎన్ని క్రెడిట్స్ తీసుకోవాలి, మీకు ఎన్ని మంత్స్లో ఆర్ ఎన్ని ఇయర్స్లో నీకు మాస్టర్స్ కంప్లీట్ అయ్యిద్ది అవి కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేకి వచ్చాను. సో మేకి ఖచ్చితంగా 3 or 4 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. సో నేను 3 తీసుకుంటున్నాను. అవి ఖచ్చితంగా ఉండాలి. అంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి అనమాట, 2 అయినా తీసుకోవచ్చు అంటారు, కొన్ని ఏమో 4 ఖచ్చితంగా తీసుకోవాలంటారు. సో అలా ఉంటాయి, క్రెడిట్స్ బేస్డ్ అనమాట. నాకు ఇంకొక ఎక్స్ట్రా ప్రీరిక్విసైట్ యాడ్ అయింది. సో దాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. నాకు మొత్తం 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. ఆ 11లో నేను ఫస్ట్ 3 తీసుకున్నాను, ఇంకా ఎన్ని మిగిలినాయి, 8 మిగిలినాయి అనమాట. ఆ 8లో నెక్స్ట్ ఆగస్ట్కి తీసుకోవాలి, ఖచ్చితంగా ఆగస్ట్కి 3 or 4 తీసుకోవాలి. సో ఆ 3 అప్పుడు తీసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ జాన్కి తీసుకుంటాను అనమాట 3. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే మేకి కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే మీరు నెక్స్ట్ ఆగస్ట్కి కంప్లీట్ చేయొచ్చు అనమాట. మేక్ కంప్లీట్ చేస్తే ఏంటంటే మనకి ప్రాఫిట్ సమ్మర్కి కాబట్టి ఏదైనా ఫీజు కొంచెం తగ్గొచ్చు, అందుకని చెప్పి చాలా వరకు సమ్మర్కి చేసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే 1 yearకి కంప్లీట్ అయిపోయిద్దేమో అని, అదొక్కటి టెన్షన్ అనమాట. ఓ జాబ్ మార్కెట్ మంచిగా ఉండే పని అయితే మీరు చూసుకొని ఎలాగైనా చేసుకోవచ్చు. సో మీకు అకాడమిక్స్ ఏంటి, అసలు ఆ వర్క్ ప్లాన్ ఏంటి అని చెప్పి మొత్తం చూసుకోండి, కాలేజ్ రిలేటెడ్.
ఒకవేళ అడిగినా కానీ మీరు చెప్పొచ్చు అనమాట. సో సెమిస్టర్ ఇప్పుడు మేకి ఇన్ని నేను ఇట్లా వెళ్తున్నాను, సో ఇన్ని తీసుకోవాలి, నాకు ఆ వర్క్ ప్లాన్ అది నచ్చింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందంటే దాన్ని చాలా వేస్గా అడుగుతాడనమాట. ఏంటి, నువ్వు ఎందుకు యూఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నావు, లేకపోతే నువ్వెందుకు నీ హోమ్ కంట్రీలో చదవకూడదు అని చాలా రకాలుగా అడుగుతారనమాట. మీరు ఏదైనా కానీ ఒకటే ఆన్సర్ ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు యూఎస్లో ఎందుకు చదవాలనుకుంటున్నారు, సో అక్కడ ఐటీ ఫీల్డ్ బాగుంటుంది, సో నేను నా మాస్టర్స్ అక్కడ కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నాకు అక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పి కాలేజ్ గురించి చెప్పండి. లేకపోతే మీరు ఏదన్నా ప్రాజెక్ట్ ఆల్రెడీ చేసి దాన్ని ఇంకా ఏదైనా అప్డేట్ చేయాలి, అందుకని నేను మాస్టర్స్ చేయాలి అనుకుంటే దాని గురించి చెప్పండి, సరిపోయిద్ది. ఒక క్వశ్చన్ని వాళ్ళు డిఫరెంట్ వేస్గా అడుగుతారనమాట. దాన్ని మనం తెలివిగా ఆన్సర్ చేయాలి, అదే అక్కడ ట్రిక్. వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే ఏంటి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో ఆన్సర్ ప్రిపేర్ అయ్యి అలా చెప్పామంటే వాళ్ళకి తేడా కొట్టిద్ది. సో చూసుకొని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. అండ్ అంటే మీ డిగ్రీ వర్క్స్ ఏమన్నా ఉంటే, మీ డిగ్రీ ప్లాన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా అడుగుతారు. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను ఏమడిగారు, నువ్వు ఏ సబ్జెక్ట్ చేసావు బీటెక్లో అని అడిగారు. సో చెప్పాను, నేను ఇట్లా ఈసీఈ చేశానని చెప్పాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని చెప్పాను. అండ్ నీ సిజిపిఏ ఎంత అని అడిగారు. మీరు ఎగ్జాక్ట్గా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇప్పుడు 5 వచ్చింది అనుకోండి, 5 అని చెప్పాలి. ఆర్ 5.46 వచ్చింది అనుకోండి, 5.46 అనే చెప్పాలి. ఆర్ 9 కరెక్ట్గా చెప్పాలన్నమాట, పాయింట్స్తో సహా మీరు డీటెయిల్గా మెన్షన్ చేయండి. సో అది చెప్పాను అనమాట. ఇంకంతే నన్ను అడిగింది. ఇంకా నీ యూనివర్సిటీ గురించి కూడా, యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఏదైతే నువ్వు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసావో దాని గురించి కూడా కొంచెం తెలుసుకొని ఉండండి. ఎందుకంటే ఒకవేళ అడిగినా కానీ మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో అదనమాట. ఇప్పుడు ఇంకా మీ ఫీజులో ఇప్పుడు ఏదన్నా స్కాలర్షిప్ కానీ అదేమన్నా యాడ్ అయినా కానీ అది కూడా చెప్పేసేయండి. నాకు ఇలా స్కాలర్షిప్ వచ్చింది, సో నాకు ఈ కాలేజ్ ఇంట్రెస్ట్, నేను అందుకే ఈ కాలేజ్ చూస్ చేసుకున్నాను అని కూడా చెప్పొచ్చు. గైస్, నేను నార్మల్గా అయితే మీకు అంటే అలా క్వశ్చన్స్ ఆన్సర్స్ అలా చెప్పొచ్చు అనమాట. కానీ అట్లా ఏమైద్దంటే మీరు బట్టి పట్టినట్టు అయ్యిద్ది. ఇప్పుడు నేను పెట్టిన ఆన్సర్సే మీరు చదువుకుంటారు. సో నేను అందుకే అలా చెప్పదలుచుకోవట్లేదు అనమాట. మీరు మీ ఓన్ వర్డ్స్లో మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కళ్ళు మీ ఓన్ వర్డ్స్లో మీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు గుర్తుంటుంది. నేను కూడా అలానే చేసుకున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. అప్పుడే మీకు అంటే ఆ క్షణంలో మీకు నీ థాట్సే కదా నువ్వు రాసుకునేది. సో నీకు అక్కడికి వెళ్ళినాక నీకు వెంటనే స్ట్రైక్ అవుతాయి అనమాట మైండ్లో. అందుకని నోట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. గైస్, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూవర్ అడిగాడు అనుకోండి, ఏంటి నీ కాలేజ్ ఫీజు ఎంత, నీ ప్రోగ్రామ్కి ఎంత అవుతుంది అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా I-20లో ఉన్నదే మెన్షన్ చేసి చెప్పండి, ఇంకేది చెప్పకండి. I-20లో నీ కాలేజ్ ఫీజు ఎంత ఉంది, మొత్తం ఎంత పడుతుంది పర్ ఇయర్కి, అండ్ ఇంకా నీకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, ఎంత ఫండ్ ఉంది, అది కరెక్ట్గా 246 అని ఉంది అనుకోండి, 246 చెప్పాలన్నమాట. 247 కూడా చెప్పకూడదు. అంత ఎగ్జాక్ట్గా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పటివరకు ఏం చూసాము, స్టూడెంట్స్ స్టడీస్ వెంటనే కంప్లీట్ అయిన వాళ్ళ వరకు ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం అడుగుతారనమాట. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం అడగొచ్చు అని చెప్పి కూడా మీకు డౌట్ వస్తుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మహా ఏం అడుగుతారు గైస్, మీరు చేసిన కంపెనీ గురించి అడుగుతారు. ఒకవేళ మీరు వేరే స్ట్రీమ్లో చేసి వేరే స్ట్రీమ్లో ఇప్పుడు వర్క్ చేస్తున్నా అంటే, మీ డిగ్రీ వేరే దాంట్లో చేసి ఇప్పుడు వేరే దాంట్లో వర్క్ చేస్తున్నా, అలా ఎందుకు చేస్తున్నారు, మీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, అది కూడా తెలుసుకొని పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ జాబ్ వచ్చింది, ప్యాకేజ్ మంచిగానే ఉంది, అయినా ఎందుకు మీరు యూఎస్ఏలో చేద్దాం అనుకుంటున్నారు అని కూడా అడగొచ్చు. సో అది కూడా చూసుకోండి. ఒకవేళ ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి అది చూసుకోండి. మీరు కామెంట్ చేయండి, మీరు ఏమని చెప్తారో అని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా కొంచెం తెలుసుకోవాలని. నేనైతే ఏం చెప్తానంటే, నాకు మాస్టర్స్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి, కానీ నాకు జాబ్ వచ్చింది. సో నాకు వచ్చిన జాబ్ నేను సాటిస్ఫై అయ్యానమాట. కానీ నాకున్న పొజిషన్ ఇప్పుడు ఒకటి వేకెన్సీ ఉందన్నమాట. సో హై పొజిషన్, దానికి నేను ఈ మాస్టర్స్ చేస్తే చాలా యూజ్ అయ్యిద్ది. ఆర్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే, మా కంపెనీ అంటే ఏంటి న్యూ వెర్షన్ తీసుకొస్తుంది, సో దానికి నేను ఈ మాస్టర్స్ చేస్తే యూజ్ అవుతుంది. నేను తర్వాత ఇండియా వెళ్ళిపోయి, ఆర్ ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అక్కడికి వెళ్ళిపోయి నాకు ఆ కంపెనీలో మళ్ళీ జాబ్కి ట్రై చేసుకుంటాను. నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది.
నేను ఆ రోల్లో మళ్ళీ సీనియర్ డెవలపర్గానో లేకపోతే ఏదో ఒకటి మీరు ఏది అవ్వాలనుకుంటే అది అట్లా చెప్పొచ్చు అనమాట. మన థాట్స్ మనం ప్రిపేర్ చేసుకోవడమే. అందుకే చెప్తున్నాను, పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ ఇంకా తర్వాత విషయానికి వస్తే, ఇప్పుడు వీసా ఇంటర్వ్యూవర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పా కదా, మీరు మళ్ళీ హోమ్ కంట్రీకి రిటర్న్ అవుతారా లేదా, అదే అనమాట ఆయన ఎక్స్పెక్ట్ చేసే సెకండ్ పాయింట్. అయితే ఆయన చాలా వేస్గా అడుగుతాడు క్వశ్చన్ మాత్రం. అంటే ఏంటి, ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది అయినా నువ్వు యూఎస్లోనే స్టే చేస్తావా లేకపోతే ఇండియా వెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు, మీరు చెప్పండి. నేను ఖచ్చితంగా ఇండియాకి రిటర్న్ అవుతాను ఒకవేళ జాబ్ వచ్చినా కానీ. ఎందుకంటే నేను యూఎస్ వస్తుంది జస్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని అది ఇండియాకి ఏదైనా అంటే ఇండియా కంపెనీస్లో ఏదైనా యూజ్ అవుతుందేమో, లేకపోతే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తే నాకు ఆ జాబ్ రోల్కి ఇంకా యూజ్ అవుతుంది, సో అందుకే నేను మాస్టర్స్ చేయడానికి వచ్చానని చెప్పి చెప్పండి. ఏం వరీ అవ్వకండి గైస్. ఇప్పుడు నేను చెప్పా కదా యూఎస్లో జాబ్ వచ్చినా కానీ ఇండియాకి వచ్చేస్తానని చెప్పి చెప్పమన్నానని. ఎందుకో తెలుసా, మనం నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్స్ అనమాట. సో ఇమిగ్రెంట్ కాదు మనం. అవి మనం F1 స్టూడెంట్ కాబట్టి అవి F1 వీసా టర్మ్స్ని మనం వైలేట్ చేసినట్టు అనమాట. సో అలా అసలు చేయకూడదు. ఖచ్చితంగా మన ఇంటెన్షన్ ఏంటి, ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇండియాకి రిటర్న్ అవ్వడం అనమాట. సో ఆ ఇంటెన్షన్తోనే మీరు ఆన్సర్ చేయాలి, అదే ఎక్స్పెక్ట్ చేస్తాడని చెప్పా కదా. సో మర్చిపోకండి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్. ఇంకా జనరల్ క్వశ్చన్స్కి వస్తే ఏమడగొచ్చు, మీకు సిబ్లింగ్స్ ఎంతమంది, సిబ్లింగ్స్ ఏం చేస్తున్నారు, అండ్ ఎక్కడుంటారు మీరు, అంటే అడ్రస్, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఇంకా మీ పేరెంట్స్ ఏం చేస్తారు, మీకు ఏమన్నా ల్యాండ్స్ ఉన్నాయా, ఇంకా జనరల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటాయి కదా అవి కూడా చూసుకోండి. ఇంకేం అడగొచ్చు అబ్బా, మర్చిపోయా మెయిన్, మీ GRE టోఫెల్ స్కోరు ఎంత, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అడిగినా చెప్పొచ్చు అనమాట, ముందే చెప్పాల్సింది మర్చిపోయాను. సో GRE టోఫెల్ స్కోర్ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగినా చెప్పేసేయండి. అండ్ ఇదన్నమాట సంగతి, ఇవి క్వశ్చన్స్ అడిగేది. మ్యాక్సిమం వీటిల్లోనే అడుగుతారనమాట, ఇంతకుమించి ఏమి ఎక్కువ బాడు, ఇంక ఇవే ఉండేది కూడా. ఇంకా ఏం అడగొచ్చు అంటే ఒక్క పాయింట్ ఉంది, మీరు యూఎస్ కాకుండా ఇంకేమన్నా కంట్రీస్లో కాలేజెస్కి అప్లై చేశారా, ఒకవేళ అప్లై చేసి ఉంటే అవేం కాలేజెస్, ఏం కోర్సెస్కి అప్లై చేశారు, ఎందుకు అప్లై చేశారు, ఇవి కూడా చూసుకోండి. అది మర్చిపోకండి, ఖచ్చితంగా చూసుకోండి ఒకవేళ అప్లై చేసినట్లయితే. గైస్ మీరు అంటే ఎందుకు USA అన్నప్పుడు చెప్పండి, కాదంటలేదు, కానీ ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లు అట్లా ఏం చెప్పకండి. జస్ట్ మనం మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నాము, సో నాకు ఇంట్రెస్ట్, నాకు ఇలా యూజ్ అయ్యిద్ది అని చెప్పి అంతవరకే చెప్పండి. అంతేగాని నాకు ఆ లైఫ్ స్టైల్ ఇష్టము అని అలా అలా చెప్పకండి. ఎందుకంటే ఇంటర్వ్యూవర్ మైండ్లో ఏమనుకుంటాడు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు అక్కడే స్టే చేస్తారు, ఇంక రారు అని చెప్పి అనుకుంటారనమాట. సో అలా చెప్పకండి. ఇదైతే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఇంక ఇదన్నమాట సంగతి, ఇదే మన టోటల్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనలాగే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.